జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 3వ రోజు శ్వాసానుసంధానంలో టార్కమ్ సెరెడారియన్ గారు పౌర్ణమి ధ్యానం గురించి చెప్తున్నారు. కాంతి శక్తులకు పౌర్ణమి సమయం ఎంతో ముఖ్యమైనది. ఎన్నో అవకాశాలను అందిస్తుంది. ఆ కాలంలో చంద్రుని ప్రభావం అత్యల్పంగా ఉండటంతో గ్రహాంతర శక్తులు మనకు ప్రయోజనం చేకూర్చే వాటితో సురక్షితంగా అనుసంధానం ఏర్పరచుకొని మానవాళికి ఎంతో గొప్ప ప్రయోజనం చేకూర్చవచ్చు. పౌర్ణమి సమయాల్లో చంద్ర శరీరాలని పిలువబడే మన నిమ్న శరీరాలన్నీ అంటే భౌతిక, అనుభూతిక, నిమ్న, మానసిక అన్ని చంద్రుని ప్రత్యక్ష ప్రభావం నుంచి తొలగించబడతాయి. దానివలన అంతకుముందు చంద్రుని ప్రభావంతో కలుషితమై ఇంకా ఆ కాలుష్యాన్ని కొంత నిలిపి ఉంచుకున్న మన నిమ్న శరీరాల గుండా మన అంతర్కాంతి ప్రసరించే అవకాశం ఉంది. నిమ్న శరీరాలు శరీరం నుంచి ఎంతో కొంత ప్రేరణ పొందకపోతే ఉన్నత శక్తులు విడుదలై మానవ వాతావరణంలోకి సమృద్ధిగా చొచ్చుకొని పోతాయి. ఈ నూతన యుగంలో భూమిపైకి వస్తున్న శక్తుల ప్రభావం వలన మరి మానవాళి యొక్క గాఢ అవగాహనతోనూ ప్రపంచవ్యాప్తంగా ఒక నూతన మతం ఆవిర్భవించి ప్రతి పౌర్ణమి ఒక పండుగ అవుతుంది. ప్రతి సంవత్సరంలోనూ 3 ముఖ్య పౌర్ణమిలు మేషం, వృషభం మరి మిథునం ఉంటాయి. కొన్నిసార్లు స్వర్గాలు పూర్తిగా మేఘావృతమై ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక నీలి ఆకాశపు గవాక్షం అంటే కిటికీ తెరుచుకొని సూర్యకిరణాలు భూమిపైకి ప్రసరిస్తాయి. పౌర్ణమి సమయాల్లో ఖచ్చితంగా అదే సంభవిస్తుంది. మానవాళికి అధిష్టాన మండలికి మరి సంబలాలకు మధ్య ఒక ఆధ్యాత్మిక గవాక్ష అంటే కిటికీ తెరుచుకొని ఒక కాంతి, ప్రేమల మరి శక్తుల స్రవంతి దివ్యత్వంతో ప్రవహిస్తుంది. మే నెలలో వచ్చే పౌర్ణమి వైశాఖ పండుగ సమయంలో అధిష్టానానికి దోహదం చేయటానికి ఏం వెచ్చించవలసి వచ్చినా సరిపోదు. ఆ ప్రత్యేక సమయాల్లో సాధ్యమయ్యే ఆధ్యాత్మిక ప్రకాశం పొందటానికి ఎంతటి మూల్యమైనా చెల్లించవచ్చు. ఈ సమయంలో పౌర్ణమి దగ్గర పడే కొద్దీ మహాత్ములు, ఉపదేశకులు మరి శిష్యులు తమ ధ్యానం, యోచన, మార్మిక మరి పవిత్ర క్రతువులతోనూ మరి వారి ప్రగాఢ ఆకాంక్ష, ఆవాహన మరి అనుసంధానాలతో ద్వారా హిమాలయాల్లో మహత్తర శక్తి క్షేత్రాన్ని రూపొందిస్తారు. ఇప్పుడు మనకి మనోస్వచ్ఛత అంటూ శివ కృపానంద స్వామి ఏం చెప్తున్నారో చూద్దామండి. ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలనుకున్నవారు తప్పనిసరిగా మనసును స్వచ్ఛపరచుకోవాలి. ఆధ్యాత్మిక పురోగతి అనే భవనానికి స్వచ్ఛమైన మనసే పునాది. మనసు స్వచ్ఛపరచబడిందే ఆధ్యాత్మిక అభివృద్ధి సంభవించదు. స్వచ్ఛమైన మనసు లేనట్లయితే మనం మనకే ఎందుకు పనికిరాము, ఇక ఇతరులకు పనికిరాము. మనస్సు ఎప్పుడు అనేక ఆకాంక్షలతో నిండి ఉంటుంది, కోరికలు కలిగి ఉంటుంది అనేది మానవ ప్రకృతి. మనిషి తన చుట్టూ ఉన్న పరిస్థితితోనూ ఎన్నడూ సంతృప్తి పడదు. ఇది జరిగి ఉండకూడదు, ఈ విధంగా జరిగి ఉంటే ఇంకా బాగుండేదనుకుంటూ మనిషి ఎప్పుడూ తనకు ఉన్నదానికంటే ఎక్కువ పొందాలని ప్రయత్నిస్తుంటాడు. అంతేకాక అతని కృషి కంటే మనసు వేగంగా పరిగెత్తుతూ ఉంటుంది. తన ప్రకృతి వలన మనసు ఎప్పుడు ముందుకే ఉంటుంది. అంతేకాక నిరంతరం పరుగులో ఉండటం వలన మనసుకు విశ్రాంతి ఉండదు. పరుగు తీస్తున్న మనసు నిశ్చలమయ్యే వరకు ఆధ్యాత్మిక పురోగతి సంభవించదు. మనిషి మనసు వేగంగా పనిచేస్తూ నిరంతరం ఒక చోటు నుంచి మరొక చోటుకు పరుగు తీస్తూ ఉంటుంది. మనసు ఎంతో శక్తివంతమైంది మాత్రమే కాదు, ఎంతో వేగవంతమైంది కూడా. మనసు అనేది సరిగా అదుపు చేయకపోతే సరికాని దిశలో పరిగెత్తే శక్తివంతమైన గుర్రం వలె ప్రవర్తిస్తుంది. నిరంతరం పరుగు తీసే ఈ గుర్రం మీద మనిషికి అదుపు ఉండాలి. లేనట్లయితే అది అతన్ని పెడత్రోవ పట్టిస్తుంది. అందుకే అశ్వికుడు సంతృప్తి అనే కళ్ళెంతో కోరికను అదుపు చేయాలి. జీవితంలో ఎవ్వరూ ఎన్నడూ సంతృప్తి పొందలేదు లేదా పొందబోరు. దీనిని ఎప్పుడూ ఒప్పుకొని సంతృప్తిగా ఉండాలి. సంతృప్తి అనేది ఆత్మ యొక్క స్వచ్ఛ అనుభూతి కనుక దానిని బయట నుంచి ఎలా పొందుతాం? మీరు కోరుకున్నవన్నీ పొందగానే సంతృప్తి పడబోతారా?
ఆ కోరుకున్నవి పొందగానే ఇంకా ఇంకా కావాలనే కోరిక పెళ్ళుబుకి పెంపొందుతుంది. మనం సంతృప్తితో కోరికలను ఆపాలి. విశ్రాంతి లేని మనసులోని కోరికలు మనను భవిష్యత్తులోకి తీసుకువెళ్తాయి. మనం ఏదైనా కావాలి అనుకున్న ప్రతిసారి వర్తమానం నుంచి మళ్ళీపోతాం. మరి ఆధ్యాత్మిక పురోగతి వర్తమానంలో మాత్రమే సాధ్యం. అసంతృప్తితో మనసు భవిష్యత్తులోకి వెళ్ళినట్లే గతంలో కూడా పరుగు తీస్తుంది. ఒక బిడ్డ జన్మించినప్పుడు వాడికి 5 సంవత్సరాలు వచ్చే వరకు గత జన్మ జ్ఞాపకం ఉంటుంది. ఆ జ్ఞాపకంలో జీవిస్తాడు. ఆ పైన నెమ్మదిగా ఈ జన్మ అనుభవాల పొరలు గత జన్మ జ్ఞాపకాలపై ఏర్పడి వాటిని జ్ఞాపకం చేసుకోవటం ఆగిపోతుంది. మనం బయటికి శుభ్రమైన తెల్లటి బట్టలు వేసుకుని వెళ్తాం. మళ్ళీ తిరిగి వచ్చేసరికి అవి దుమ్ము, ధూళి, మరకలతో మాసిపోయి మురికి పడతాయి. అదే విధంగా ఒక బిడ్డ తన జన్మ ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత ఆ తెల్లటి దుస్తుల వలె అతని మనసు దుమ్ముతోనూ గతపు మురికితోనూ నిండుతుంది. తెల్ల దుస్తులకు మురికి ఎంత అంటుకుంటే వాటిని శుభ్రంగా ఉతకటం అంత కష్టమవుతుంది. అదేవిధంగా వర్తమానంలో లేకుండా ఎప్పుడు గతంలో వేలాడే పిల్లవాడి మనసు మురికిగా ఉండిపోతుంది. గతాన్ని జ్ఞాపకం ఉంచుకోవటం ద్వారా ఆ బిడ్డ మరకలపై మరిన్ని పొరలను చేర్చుతాడు. మనిషి మనసు అతని గతం మరి కోరికల వల్ల వర్తమానంలో ఉండలేక డోలాయమానంగా మారుతుంది. వర్తమానంలో లేని మనసు చంచలమవుతుంది. చంచలమైన మనసు బలహీనమవుతుంది. కనుక స్థిరత్వం లేని మనసుతో పరమాత్మని ఎలా పొందగలరు? మనిషి గతాన్ని మరువలేడు, కోరికలను అదుపులో ఉంచుకోనూ లేడు. ఇప్పటి వరకు ఏ ఒక్క మనిషి దానిని సాధించలేదు. భవిష్యత్తులో సాధించగలడా? లేదు. దానికి కారణం మనిషి జీవశక్తి కంటే మనోశక్తి ఎక్కువ దృఢమైనది. అందుకే మనిషి తన జీవశక్తి ద్వారా మనసుపై అదుపు సాధించలేడు. మనిషి తన మనోశక్తిపై అదుపు సాధించాలంటే జీవశక్తిని పెంపొందించుకోవాలి. మనిషి మనసు ఒకసారి స్వచ్ఛంగా మరి పవిత్రంగా మారితే క్రమంగా అది దృఢమవుతుంది. దృఢమైన మనసు చాలా ప్రభావవంతంగా తయారవుతుంది. శక్తివంతమైన మనసు పరమాత్మ శక్తికి వాహకంగా తయారవుతుంది. అటువంటి వారు సమాజానికి ప్రయోజనకారులు. శివకృపానంద స్వామి చెప్పారండి మనకిది. ఆయన మళ్ళీ అంటున్నారు, ప్రతి శరీరం లోపల ఒక ఆత్మ ఉంటుంది. దానిని కనిపించని చిన్న శరీరంగా భావించండి. చిత్తం ఆత్మ యొక్క కన్ను. శరీరం కంటే ఆత్మ చాలా శక్తివంతమైంది. అందుకే శరీరపు శక్తి కంటే ఆత్మశక్తి ఎంతో సమర్థవంతమైంది. శరీరానికి కళ్ళు ఉన్నట్లే ఆత్మకు కూడా కళ్ళు ఉంటాయి. దానిని చిత్తం అంటారు. ఆ విధంగా చిత్తంను ఆత్మ యొక్క కళ్ళుగా పిలుస్తాము. చిత్తం ఎంత లోతుగా లోపలికి వెళుతుందో అదంత స్థిరంగా, అంత శక్తివంతంగా, అంత ప్రభావవంతంగా ఉంటుంది. దాని ప్రభావశీలత పెరిగే కొద్దీ మరింత సూక్ష్మంగా తయారవుతుంది. ఎవరైనా ఒక చోట నిశ్చలంగా కూర్చొని ఆ సూక్ష్మ చిత్తంతో వేలాది కిలోమీటర్ల తక్షణమే ప్రయాణించగలరు. గాలి, ధ్వనుల కంటే మరింత వేగంగా. ఎవరైనా ఒక వ్యక్తి మీ ముందుకు వస్తే మీ కళ్ళు ఆ సమాచారం అందజేసినట్లే మీరు మీ చిత్తాన్ని ఆ వ్యక్తిపై నిలిపితే అది ఆ వ్యక్తి ఆలోచనల యొక్క భూత భవిష్యత్తుల సమాచారం ఇస్తుంది. సమర్థవంతమైన చిత్తం ద్వారానే ఎవరైనా ఉన్నత చైతన్యం నుంచి శక్తి పొందగలరు. సమర్థవంతమైన చిత్తం ద్వారా ఒక వ్యక్తిలో అయస్కాంత శక్తులు సృష్టించబడతాయి. అతనిలోనికి నిరంతరం సకారాత్మక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అతను ఎప్పుడు నిర్మాణాత్మక మరి సృజనాత్మక చర్యల్లో నిమగ్నమై ఉంటాడు. ఆ విధమైన పనులే అతని వద్దకు వస్తాయి. సమర్థవంతమైన చిత్తం కలిగిన వ్యక్తి ప్రకృతిలో తేలిగ్గా మమైక్యమై దాని నుంచి శక్తిని గ్రహిస్తాడు. తర్వాత తను పొందిన ఆ శక్తిని తన ఇష్ట ప్రకారం ఇతరుల్లో ప్రసరింపజేయగలడు. అతనికి తన చిత్తంపై అదుపు ఉంటుంది. అందుకే ఆ శక్తి ప్రవాహాన్ని అదుపు చేయగలడు. మేధస్ అనేది శ్రేష్టత కల చిహ్నంగా మారింది. భవిష్యత్ అంతా చిత్తశక్తిదే, అంటే చైతన్యపు శక్తిదే. శక్తివంతమైన చిత్తం కలిగిన వ్యక్తి తన చిత్తం ద్వారా ఎవరిపైనైనా ఆధిపత్యం పొందగలడు.
ఇప్పుడు సర్వశ్రేష్ఠతకు చిహ్నం చిత్తం. దృఢమైన సమర్థవంతమైన చిత్తం కలిగిన వారు సమాజంలో అత్యున్నతులుగా పరిగణించబడతారు. అంటే ఉన్నతత్వపు ప్రతీక చిత్తమే. భవిష్యత్తులో సంభవించబోయేది ఇదే. చిత్తం అనేది సామర్థ్యపు ఆయుధం. అది శక్తి యొక్క వాహకం. ఓకే మాస్టర్స్, రేపు టార్కమ్ సెరైడారెన్ గారు సామిక ధ్యానం గురించి తెలియచేస్తున్నారు. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.